హలో బాయ్స్, ఇందాక మనం ఇంట్రడక్షన్ సమ్ ఆఫ్ ది రూల్స్ అవి చూసాం కదా, సీటింగ్ అరేంజ్మెంట్ సంబంధించి. దాని నుంచి ఒక 5 క్వశ్చన్స్ కానీ నేను చెప్తాను. సేమ్ ఇవే, అంటే సేమ్ చెప్పను, సేమ్ ఇదే ప్యాటర్న్ ఇదే మోడల్లో రిపీట్ అవుతాయి. దీనికి మించికి వెళ్ళడు. ఓకేనా? ఇప్పుడు చూడండి, APRXSZ అనే వాళ్ళు ఒక రోలో కూర్చున్నారు. సో ఇక్కడ ఎంతమంది కూర్చున్నారు? 1 2 3 4 5 6. ఓకేనా? 6 మెంబర్స్ ఒక రోలో కూర్చున్నారు. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? ఫస్ట్ రఫ్ స్కెచ్ డ్రా చేసుకోవాలి. 1 ఎన్ని మెంబర్స్? 6 మెంబర్స్ కదా. 2 3 4 5 6. ఓకేనా? 6 మెంబర్స్ కూర్చున్నారు. ఎవరు ఎక్కడ కూర్చున్నారో మనకు తెలియదు. సో అందరూ కలిసి ఒక లైన్లో కూర్చున్నారు. ఓకేనా? ఇప్పుడు ఈ కండిషన్స్ని యూజ్ చేసుకొని వాళ్ళు ఎవరో ఎక్కడెక్కడ కూర్చున్నారో మనం కనిపెట్టాలన్నమాట. ఇక్కడ చూడండి, SZ ఇన్ సెంటర్. సెంటర్ అంటే ఏంటిది? ఇక్కడ 2 ప్లేసెస్ కదా, మొత్తం టోటల్ 6 ఉన్నాయి. సెంటర్ అంటే ఈ మధ్యలో 2 కదా, మధ్యలో 2 ఎవరెవరు కూర్చున్నారు? S అండ్ Z కదా. S Z పక్క పక్కన కూర్చున్నారు సెంటర్లో. ఓకేనా? అంటే ఈ 6 మెంబర్స్కి సెంటర్లో SZ కూర్చున్నారు. నెక్స్ట్ A అండ్ P ఆర్ అట్ ఎండ్స్. అంటే ఈ చివర ఎవరు కూర్చున్నారు? AP. సో ఎన్స్ అన్నాడు కానీ రైట్ హ్యాండ్లో కూర్చున్నారా లెఫ్ట్ హ్యాండ్లో కూర్చున్నారా చెప్పలేదు కదా. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఇక్కడ A కూర్చొని ఉండొచ్చు, ఇక్కడ P కూర్చొని ఉండొచ్చు, ఆర్ ఇక్కడ P కూర్చొని ఉండొచ్చు, ఇక్కడ A కూర్చొని ఉండొచ్చు. మనకు తెలియదు కదా ఎవరు ఎటు కూర్చున్నారు అనేది. ఎన్స్ అన్నాడు అంతే. ఓకేనా? సో ఈ రెండు మనం అజంప్షన్ కేసులో పెట్టుకుందాము. నెక్స్ట్ ఆర్ ఈజ్ లెఫ్ట్ టు A. అంటే ఆర్ అనేవాళ్ళు ఏకి లెఫ్ట్లో ఉన్నారు. ఓకేనా? సపోజ్ మనం ఈ కింద కండిషన్ తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఏ ఉంది, ఏకి రైట్లో ఆర్ ఉండాలి కదా, మరి ఇక్కడ ఇంకా పొజిషన్ లేదు కదా. సో ఈ కేసుని మనం కొట్టేసుకొని ఇది రాసుకుందాం. ఓకేనా? వెయిట్ ఏ మినిట్. కాదు, ఇప్పుడు చూద్దాము. ఇది కరెక్టే. ఏ ఇక్కడ పీ కూర్చున్నారు. సో ఇక్కడ వాడు ఏం అడిగాడు? ఆర్ ఈజ్ లెఫ్ట్ టు ఏ. ఓకేనా? ఆర్ అనేవాళ్ళు ఏకి లెఫ్ట్లో ఉండాలి. ఓకేనా? ఇక్కడ ఒకళ్ళు సపోజ్ ఈ కేసు తీసుకొని ఇక్కడ ఏ రాసుకుంటావు, ఇక్కడ పి రాసుకున్నారు. ఆర్ అనేవాళ్ళు ఏకి ఇటు సైడ్ ఉండాలి, లెఫ్ట్ ఉండాలి. అంటే ఇటు సైడ్ ఉండాలి. ఇటు సైడ్ అంటే మనకి ఇక్కడ ఇంకా ప్లేస్ లేదు కదా. సో ఈ కేసు రాంగ్ అయిపోద్ది. ఏ కేసు? ఏ పి క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ పి రాసుకుంటారు, ఇక్కడ ఏ రాసుకుంటారు. సో ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడు? ఆర్ ఈజ్ లెఫ్ట్ టు ఏ. అంటే ఆర్ ఈజ్ దీనికి లెఫ్ట్ సైడ్ ఏ ఉంది. ఓకేనా? ఇంకా మిలిగింది ఎవరు? ఎక్స్. సో ఆ ఎక్స్ ఇక్కడికి కూర్చున్నారనమాట. వాళ్ళకి అసలు మన క్వశ్చన్ ఏంటి? వాళ్ళు ఇచ్చింది ఏంటి? హూ ఈజ్ రైట్ ఆఫ్ పీ. పీకి రైట్లో ఎవరున్నారు? ఎక్స్. ఇదే ఆన్సరు. సో దీని ఆన్సర్ వచ్చేసరికి ఎక్స్. ఓకేనా? సరే, కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. ఇంకొక క్వశ్చన్ చూద్దాము. ఓకేనా? ఇక్కడ ఏమి ఇచ్చాడు? ABCDE సిటిల్డ్ ఇన్ ఏ బెంచ్. ఓకేనా? సో వాళ్ళు ఏ బెంచ్? అది సర్క్యులర్ బెంచ్ అన్నమాట. ఓకేనా? కాదు, సర్క్యులర్ బెంచ్ కాదు, నార్మల్గానే కూర్చున్నారు అనమాట. ఒక బెంచ్లో కూర్చున్నారు. సో ఎంతమంది? 5 మెంబర్స్. ఓకే, 5 మెంబర్స్ కదా. 1 2 3 4 5. ఇక్కడ 5 డాట్స్ పెట్టుకున్నాను. సో ఎవరెవరు? ABCDE. ఓకేనా? ఏ ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు బి. ఓకేనా? నెక్స్ట్ అన్నాడు అంటే రైటో లెఫ్టో తెలియదు మనకి. ఓకేనా? అది పక్కన పెట్టండి. సి ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు డి. ఓకేనా? సి కూడా డీకి నెక్స్టే కూర్చున్నారు. కాకపోతే ఎటు కూర్చున్నారో తెలియదు, రైట్లో కూర్చున్నారో లెఫ్ట్లో కూర్చున్నారో తెలియదు. అది కూడా పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ డి ఈజ్ నాట్ సిట్టింగ్ విత్ ఈ. అంటే డి అనేవాళ్ళు ఈతో కూర్చోలేదు. హూ ఈజ్ ద లెఫ్ట్ కార్నర్. అంటే ఇక్కడ వాళ్ళు ఏం చెప్పాడు? డి అనేవాళ్ళు ఈతో కూర్చోలేదు, కానీ లెఫ్ట్ కార్నర్లో కూర్చున్నారు. లెఫ్ట్ కార్నర్ అంటే ఏంటిది? ఇదే కదా. ఇది రైట్ కార్నర్ అవుద్ది అనుకుంటా. నో, ఇక్కడ మనం వాళ్ళు మాట్లాడింది ఈ గురించి. ఓకేనా? డి ఈజ్ నాట్ సిట్టింగ్ విత్ ఈ అంటే ఈ. హూ ఈజ్ లెఫ్ట్ కార్నర్. ఇక్కడ ఈ అనే వాళ్ళు ఎక్కడ ఉన్నారు? లెఫ్ట్ కార్నర్లో ఉన్నారు. ఓకేనా? ఇది లెఫ్ట్ కార్నర్ అవుతుంది. ఇక్కడ ఈ. ఓకేనా? నెక్స్ట్ సి ఈజ్ సెకండ్ ఫ్రమ్ రైట్.
ఓకేనా, అంటే ఇది రైట్ కదా, సెకండ్ ఫ్రమ్ రైట్, ఇక్కడ సి. ఓకేనా, ఇక్కడ సితో ఇంకో కండిషన్ ఏంటి, సి ఈజ్ నెక్స్ట్ సిట్టింగ్ టు డి. ఓకేనా, అంటే మనకి సి ఎక్కడ ఉండాలి, ఇటు సైడ్ అన్నా ఉండాలి, ఇటు సైడ్ అన్నా ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ ఏ ఈజ్ రైట్ ఆఫ్ బి అండ్ ఈ. ఓకేనా, ఏ అనేది ఈకి బికి రైట్ సైడ్లో ఉండాలి. ఓకేనా, ఇది పక్కన పెడదాం కాసేపు. ఏ అండ్ సి ఆర్ సిట్టింగ్ టుగెదర్. ఓకేనా, ఇక్కడ చూడండి, సి ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు డి, అంటే సి తర్వాత నెక్స్ట్ ఎవరు, డిఏ కూర్చున్నారు. ఇక్కడ డి కూర్చున్నట్టయితే, ఓకేనా, ఇక్కడ డి కూర్చున్నట్టయితే ఇంక 2 ప్లేసెస్ ఉన్నాయి, అంటే ఇక్కడ ఎవరెవరు కూర్చోవాలి, ఏ బి కూర్చోవాలి. ఓకేనా, ఏ బి కూర్చోవాలి. వాళ్ళు ఎటు సైడ్ కూర్చున్నారు అనేది ఇక్కడ డిసైడ్ అయ్యింది. చూడండి, ఏ అండ్ సి ఆర్ సిట్టింగ్ టుగెదర్లీ, అంటే ఏ సి పక్క పక్కనే కూర్చున్నారు. సో ఇక్కడ ఏ వస్తుంది, ఇంక మిలిగింది ఎవరు, బిఏ కదా. ఈ కండిషన్ ఎలా సాటిస్ఫై అయిందంటే ఇక్కడ చూడండి, ఏది ఏ ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు బి, ఇదిగో ఏ ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు బి అండ్ ఆల్సో ఏ ఈజ్ రైట్ ఆఫ్ బి అండ్ ఈ. ఏ ఈజ్ రైట్ ఆఫ్ ఈకి బికి రైట్లోనే ఉంది కదా ఏ. ఓకే, ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే విచ్ పొజిషన్ ఆఫ్ ఏ ఇన్ బిట్వీన్. ఏ దేని మధ్యలో ఉంది, బి అండ్ సి మధ్యలో ఉంది. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది సర్క్యులర్కి సంబంధించిన క్వశ్చన్ అనుకుంటా, చూద్దాము. ఇక్కడ ఎన్ని మెంబర్స్ ఉన్నారు, 1 2 3 4 5 6 7 8 మెంబర్స్ ఉన్నారు. ఒక సర్క్యులర్ అరేంజ్మెంట్లో కూర్చున్నారు అన్నమాట వీళ్ళందరూ. 1 2 3 4 5 6 7 8. సో ఈ 8 మెంబర్స్ కూర్చున్నారు. ఈ 8 మెంబర్స్ని మనం ఇప్పుడు సీటింగ్ అరేంజ్మెంట్ చేద్దాము. ఫస్ట్ కండిషన్ ఏంటి, పి ఈజ్ సిట్టెడ్ టు టీ హూ ఈజ్ ద నైబర్ ఆఫ్ ఆర్ అండ్ వి. సెకండ్, ఓకేనా, పి అనే వ్యక్తి ఇక్కడ ఇది సెకండ్ అనమాట. పి ఈజ్ సెకండ్ టు టీ. ఓకేనా, సో ఇక్కడ మనం టీ రాసుకున్నట్టయితే, ఓకేనా, సెకండ్ వ్యక్తి పి. ఓకేనా, సెకండ్ వ్యక్తి పి. ఇక్కడ చూడండి, పి ఈజ్ సెకండ్ టు టీ. ఓకేనా, ఈ పి అనే వ్యక్తి టీకి సెకండేనా, సెకండ్ టు టీ. హూ ఈజ్ ద నైబర్ ఆఫ్ ఆర్ అండ్ వి. ఎవరు నైబరు, టీ. టీ అనే వ్యక్తి ఆర్కి వికి నైబర్ అనమాట. ఓకేనా, వికి ఆర్కి నైబర్. ఓకే, నెక్స్ట్ కండిషన్ చూడండి, ఎస్ ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ పి. అంటే ఇక్కడ ఎస్ రాకూడదు అతను చెప్పిన లెక్క ప్రకారం. ఓకేనా, అది పక్కన పెట్టేయండి. బట్ మిగతా ప్లేస్లో ఎక్కడ వస్తుందో తెలియదు మనకి, పక్కన పెట్టేయండి. వి ఈజ్ నైబర్ ఆఫ్ యూ. వి ఈజ్ నైబర్ ఆఫ్ యూ అంటే వి నైబర్ ఎవరు, టీ. ఈ పక్కన ఎవరైనా ఉండొచ్చు, కానీ ఒక సైడ్ టీ ఉంది సార్, ఇంకో సైడ్ యూ వస్తుంది అనమాట. నైబర్ ఆఫ్ వి అంటే యూ ఈజ్ ద నైబర్ ఆఫ్ వి. ఓకేనా, ఇక్కడ ఇంకో 3 ప్లేసెస్ ఉన్నాయి, ఎస్ డబ్ల్యూ క్యూ. ఓకేనా, ఇక్కడ క్యూ ఈజ్ నాట్ ఇన్ బిట్వీన్ ఎస్ అండ్ డబ్ల్యూ. సో ఇక్కడ ఎస్ ఎక్కడ ఉంది, డబ్ల్యూ ఎక్కడ ఉంది, లేదు. సో పక్కన పెట్టండి. అండ్ డబ్ల్యూ ఈజ్ నాట్ ఇన్ బిట్వీన్ యూ అండ్ ఎస్. అంటే ఇక్కడ ఒకవేళ ఎస్ పెట్టారనుకోండి, ఇక్కడ డబ్ల్యూ ఉండకూడదంట. ఓకేనా, అప్పుడు ఏమవ్వాలి, ఇక్కడ ఎస్ కానీ క్యూ కానీ అవ్వాలి. సపోజ్ ఇక్కడ ఎస్ పెట్టి చూద్దాము. ఎస్ పెట్టి చూస్తే క్యూ ఈజ్ నాట్ ఇన్ బిట్వీన్ ఎస్ అండ్ డబ్ల్యూ. ఓకే, అంటే ఇక్కడ క్యూ పెడదాం. సపోజ్ ఇక్కడ క్యూ పెడితే ఎస్కి, సపోజ్ క్యూ ఈజ్ నాట్ ఇన్ బిట్వీన్ ఎస్కి డబ్ల్యూ. సో ఇక్కడ ఒకవేళ మనం క్యూ పెడితే ఎస్కి డబ్ల్యూకి మధ్యలో క్యూ ఉండకూడదు కదా. సో అంటే ఇక్కడ మనం డబ్ల్యూ కాదు, సో ఇక్కడ డబ్ల్యూ కాదు, ఇక్కడ మనం క్యూ పెట్టాలి. ఇక్కడ క్యూ, ఇక్కడ డబ్ల్యూ. ఓకేనా, ఇప్పుడు మనం ఒకసారి కండిషన్స్ చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ పి ఈజ్ సెకండ్ టు టీ హూ ఈజ్ ద నైబర్ ఆఫ్ ఆర్ అండ్ వి. ఓకేనా, ఇక్కడ చూడండి,
పి ఈజ్ ద సెకండ్ టు టీ. ఈ టీ అనేవాళ్ళు వికి ఆర్కి నైబర్. ఓకేనా. నెక్స్ట్ ఎస్ ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ పి. ఇక్కడ ఎస్ అనేవాళ్ళు పి పక్కన ఉన్నారా? లేరు, అక్కడెక్కడ ఉన్నారు. ఓకేనా. నెక్స్ట్ వి ఈజ్ ద నైబర్ ఆఫ్ యూ. వి ఈజ్ ద నైబర్ ఆఫ్ యూ, కరెక్టే. క్యూ ఈజ్ నాట్ ఇన్ బిట్వీన్ ఎస్ అండ్ డబ్ల్యూ. క్యూ ఈజ్ నాట్ ఇన్ బిట్వీన్ ఎస్ డబ్ల్యూ మధ్యలో లేదు కదా. ఓకే. నెక్స్ట్ డబ్ల్యూ ఈజ్ నాట్ ఇన్ బిట్వీన్ యూ అండ్ ఎస్. డబ్ల్యూ అనేది యూకేఎస్కి మధ్యలో లేదు కదా, అక్కడ పక్కన ఉంది. ఓకేనా. సార్ ఇప్పుడు అతను అడిగిన క్వశ్చన్ ఏంటి? హూ ఆర్ నాట్ నైబర్స్. ఇక్కడ నైబర్స్ కాని వాళ్ళు ఎవరు అంటే ఇక్కడ సమ్ ఆఫ్ ఆప్షన్లు ఇచ్చారులేండి. ఆర్వి, ఎస్క్యూ, విటి, ఎస్క్యూ కాదు, ఆర్పి అనుకోండి. ఈ మూడిట్లు ఎవరెవరు నేబర్స్ కాదు చెప్పండి. ఆర్పి నైబర్సే, విటి నైబర్సే, ఎస్క్యూ అనేవాళ్ళు నైబర్స్ కాదు. ఓకేనా, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇమ్మీడియట్ రైట్ టు వి. ఇమ్మీడియట్ రైట్ టు వి ఎవరు? టీ ఉన్నారు. ఓకేనా, దీని ఆన్సర్ వచ్చేకి టీ. నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ ఎస్ ఇన్ బిట్వీన్. ఎస్ ఎవరెవరికి మధ్యలో ఉన్నారు? డబ్ల్యూకి యూకి మధ్యలో ఉన్నారు. డబ్ల్యూ కామా యూ, ఇలా మధ్యలో ఎస్ ఉన్నారు మనకి. ఓకేనా. నెక్స్ట్ ఇది చూడండి. 5 గర్ల్స్ సిట్టింగ్ ఇన్ ఏ బెంచ్. ఓకేనా, 5 గర్ల్స్ అన్నాడు. 1 2 3 4 5. సో 5 గర్ల్స్ కూర్చున్నారంట ఒక బెంచ్లో. ఓకేనా. సీమా ఈజ్ లెఫ్ట్ టు రాణి అండ్ రైట్ టు బిందు. ఓకే, ఆ అమ్మాయి ఎక్కడ కూర్చుందో మనకు తెలియదు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి. రీతా ఇన్ బిట్వీన్ రాణి అండ్ మేరీ. సో ఇక్కడ మన రఫ్ స్కెచ్ చూద్దాము. ఎవరు కూర్చున్నారంట మధ్యలో? రీతా. రీతా ఇన్ బిట్వీన్ ఎవరెవరికి మధ్యలో కూర్చున్నారు? రాణి అండ్ మేరీ. ఇంకో కండిషన్ కూడా ఉంది. ఇదే రీతా మధ్యలో కూర్చొని ఇటు సైడ్ రాణి కూడా కూర్చొని ఉండొచ్చు కదా. రాణి, మేరీ. ఓకేనా, ఇక్కడ ఈ 2 కండిషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ దానికి వద్దాం. ఏంటి? మ్యారీ ఈజ్ రైట్ టు రాణి. ఓకేనా, ఈ మ్యారీ అనే ఆమె రాణికి రైట్లో ఉండాలి. ఓకేనా. బట్ ఇక్కడ ఏమైంది? ఈ రాణి అనే ఆమె మ్యారీకి రైట్లోనే ఉంది. వెయిట్ కాదు, మ్యారీ ఈజ్ రైట్ ఆఫ్ రాణి. అంటే ఇక్కడ ఏమన్నాడు? ఈ మ్యారీ అనే ఆమె రాణికి రైట్లో ఉండాలన్నాడు. సో ఇక్కడ ఏముంది? ఆమె లెఫ్ట్లో ఉంది. సో ఇది రాంగ్ అవుద్ది. ఓకేనా, అర్థమైందా మీకు? ఇక్కడ మ్యారీ ఈజ్ రైట్ ఆఫ్ రాణి. మ్యారీ ఈజ్ రైట్ ఆఫ్ రాణి. ఈ రాణి అనే ఆమెకి మ్యారీ అనేది రైట్లోనే ఉంది కదా, ఇటు సైడే ఉంది. ఇటు సైడే ఉంది. ఓకేనా. సో ఈ కండిషన్ కరెక్ట్. నెక్స్ట్ రీతా ఇన్ బిట్వీన్, ఇది ఓకే. మ్యారీ కూడా అయిపోయింది. సీమా ఈజ్ లెఫ్ట్ టు రాణి. అంటే సీమా అనే అమ్మాయి రాణికి లెఫ్ట్లో ఉంది. ఇక్కడ రాణి కదా, రాణికి లెఫ్ట్లో ఎవరున్నారు? సీమా అండ్ రైట్ టు బిందు. అంటే ఈమెకి రైట్లో ఎవరున్నారు? బిందు. సో దీన్ని రాసుకున్నట్టయితే బిందు, సీమా, రాణి, రీతా, ఎవరెవరు? మ్యారీ. ఓకేనా. సో ఇప్పుడు మనకి వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ ఏంటి? హూ ఈజ్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ రీతా. రీతాకి రైట్లో ఎవరున్నారు? మ్యారీ. దీని ఆన్సర్ MARY. నెక్స్ట్ మిడిల్ ఆఫ్ సిట్టింగ్. ఈ 5 మధ్యలో కూర్చుంది ఎవరు? రాణి. ఓకే, రాణి. సెకండ్ ఫ్రమ్ రైట్ నుండి సెకండ్ వ్యక్తి ఎవరు? రీతా. సెకండ్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ నుంచి సెకండ్ ఎవరు? సీమా. ఓకే. నెక్స్ట్ ఇది కొంచెం మీకు ఈజీగా అర్థమై ఉండొచ్చు. చూడండి. సిట్టింగ్ ఇన్ ఏ సర్క్యులర్. ఎవరు?
ఒక 6 మెంబర్స్ ఉన్నారనమాట. వాళ్ళ ఆరుగురు ఏం చేశారంటే ఒక సర్కిల్ కూర్చున్నారు. ఓకేనా, ఇక్కడ వేద్దాం. ఓకే, 1 2 3 4 5 6. ఓకేనా, ఈ 6 మెంబర్స్ కూర్చున్నారు. సో కండిషన్స్ చూద్దాము. దీప ఇన్ బిట్వీన్ ప్రకాష్ అండ్ పంకజ్. సో ఇక్కడ దీప రాసుకుందాము, డిఈపి. దీప ఎవరెవరికి మధ్యలో ఉందంట? ప్రకాష్కి పంకజ్కి మధ్యలో ఉంది. సో ప్రకాష్ పంకజ్, ఓకేనా, వీళ్ళ మధ్యలో ఉందన్నమాట. సో ఈ వ్యక్తి ఇటైనా కూర్చొని ఉండొచ్చు, ఈ వ్యక్తి ఇటైనా కూర్చొని ఉండొచ్చు. సో దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేద్దాం తర్వాత. సెకండ్ కండిషన్ ఏంటి? ప్రీతి ఈజ్ బిట్వీన్ ముఖేష్ అండ్ లలిత్. సో వీళ్ళల్లో ఎవరన్నా ఉన్నారా? వాళ్ళందరిలో నేను చెప్పిన నేమ్స్లో లేరు కదా. ముఖేష్ లేడు, లలిత్ లేరు, ప్రీతి లేరు. ఓకేనా, అది పక్కన పెడదాం. ఇక్కడ ఏంటి? ప్రకాష్ అండ్ ముఖేష్ ఆర్ ఆపోజిట్. ప్రకాష్ ఎవరు ఇక్కడ? ఇతనికి ముఖేష్ ఆపోజిట్ అనమాట. అంటే ఇక్కడ ఎవరున్నారు అప్పుడు? ముఖేష్. ఇప్పుడేంటి? ఈ ముఖేష్కి ఇంక టూ ప్లేసెస్ ఉన్నాయి. ఇవి ఎవరెవరవి? ప్రీతిది, లలిత్ది. అది ఎలా చెప్పాను నేను? ఇక్కడ ప్రీతి రాద్దాం. సపోజ్ ప్రీతి రాస్తే ప్రీతి ఎవరెవరికి మధ్యలో ఉండాలి? ముఖేష్కి, లలిత్కి. ఇటు సైడ్ ముఖేష్ ఉన్నాడు అంటే ఇటు సైడ్ ఎవరు ఉండాలి అప్పుడు? లలిత్. ఓకే, అర్థమైందా? ఫస్ట్ దీప అనేవాళ్ళు ఇక చూడండి, ఇక్కడ దీప ఈజ్ ఇన్ బిట్వీన్ ప్రకాష్ అండ్ పంకజ్. దీప అనేది ప్రకాష్కి పంకజ్కి మధ్యలో ఉంది. ఓకే. సెకండ్, ప్రీతి ఈజ్ ఇన్ బిట్వీన్ ముఖేష్ అండ్ లలిత్. ఓకేనా, ఇక్కడ ప్రీతి రాశారు కరెక్టే. ఇటు సైడ్ ఎవరెవరు కూర్చున్నారు అనేది కన్ఫ్యూజన్ మనకి. సో ఇక్కడ ఏం చేసాం? ప్రకాష్ అండ్ ముఖేష్ ఆర్ ఆపోజిట్. సో ఇక్కడ ప్రకాష్ ఉన్నాడంటే దీనికి ఆపోజిట్ ఎవరున్నారు? ముఖేష్ ఉన్నాడు. ఇక్కడ ముఖేష్ ఉన్నాడంటే ఇటు సైడ్ ప్రీతి, ఇటు సైడ్ లలిత్. ఎందుకంటే మనకి ఇచ్చిన సెకండ్ కండిషన్ ప్రకారం ప్రీతి అనేది ఎవరెవరికి మధ్యలో ఉంది? ముఖేష్కి, లలిత్కి మధ్యలో ఉంది కదా. సో ఇక్కడ ముఖేష్, ఇక్కడ ప్రీతి వస్తే ఇక్కడ లలితే కదా ఉండాల్సింది. ఓకే, వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? రైట్ టు ప్రకాష్. ప్రకాష్ ఎవరు? ప్రకాష్కి రైట్లో ఎవరున్నారు? లలిత్. సో ఫస్ట్ ఆన్సర్ ఇస్ లలిత్. రైట్ టు పంకజ్కి రైట్లో ఎవరున్నారు? దీప. నెక్స్ట్, నైబర్ ఆఫ్ ముఖేష్కి నైబర్స్ ఎవరు? ముఖేష్కి నైబర్ ఎవరంటే పంకజ్ అండ్ ప్రీతి. నెక్స్ట్, ఆపోజిట్ టు ప్రీతి ఎవరున్నారు? దీప. That's all guys, hope you all understand. Okay, is there any doubt? Means ask me.